ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు బయట బాగా వర్షం పడుతుందండి. ఈ టైంలో కొంచెం నోటికి కారకారంగా అడుగుతున్నారు పిల్లలు. అందుకని ఏదైనా చేసి పెట్టాలనుకున్నాను. మామూలుగా అయితే బజ్జీలు అట్లాంటివి రెగ్యులర్గా చేసుకుంటాం కదా. ఇప్పుడు ఈరోజు నేను ఈ బొరుగులతో ఈ ఐటెం చేద్దాం అనుకుంటున్నానండి. వెల్లుల్లి కారం బొరుగులు అనే రెసిపీని చేసి చూపించాలనుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మరమరాలు ఒక పడి తీసుకున్నానండి, గ్రౌండ్నట్ ఇది ఒక కప్పు తీసుకున్నాను, ఇది కూడా పప్పులు కూడా ఒక కప్పు తీసుకున్నానండి. తర్వాత ఒలిచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కూడా ఒక గడ్డ తీసుకున్నాను, కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత ఉప్పు, తర్వాత పసుపు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చి మిరపకాయలు, కొద్దిగా ఒక 2 చీల్చి పెట్టుకున్నాను, కొద్దిగా ఒక 4-5 వెల్లుల్లిని కొంచెం చితక్కొట్టి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మొట్టమొదట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ వెల్లుల్లి కారం బొరుగులు అంటున్నాను కాబట్టి మనము వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సీ గిన్నెలో ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. దీనికి ఈ యొక్క ఒలిచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని కూడా ఇందులో వేసి పచ్చగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా మనము కొంచెం టైం కలిసి రావటానికి కోసం ఇవి వేయించడానికి కోసం కొద్దిగా ఆయిల్ కూడా ఒక 4 స్పూన్లు వేద్దాం అనుకుంటున్నాను ఈ ఐటెంలకు. అవుతుందండి. ఇలా పచ్చగా వెల్లుల్లిపాయను పట్టుకోవాలి. ఆయిల్ కూడా కాగిందండి. ఈ ఆయిల్లోకి మనం ఫస్ట్గా కొద్దిగా ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము. ఆవాలతో పాటుగా కొద్దిగా ఉద్దిపప్పును కూడా వేసుకున్నాం. అవి 2 బాగా వేగేటప్పుడు కొద్దిగా పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి. ఇదే సమయంలో ఈ యొక్క పన్నీర్ కూడా ఒక కప్పు వేయించుకున్నాను. ఇవి పన్నీర్ బాగా వేగాలండి. ఇది ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ బాగా ఉంటుంది అన్నమాట. అందుకని నేను ఎక్కువగా దీన్ని బాగా మాడకుండా మనం ఇక్కడే ఉండి కలుపుతూ వేయించాలి. ఇలా ముక్కలు ఉడికిన తర్వాత, ఇవి వేగిన తర్వాత మనం ఈ పప్పులు కూడా ఇందులో వేసేద్దాం. ఈ 2 కలిపి మళ్ళీ వేద్దాం. ఒక 2-3 నిమిషాలు ఇవన్నీ మంచిగా కలిసేటట్టుగా ఎండుమిర్చి కూడా వేస్తున్నాను.
2 నిమిషాలు వేగితే బాగుంటుందండి. చూసారా ఇలా ఉంది. ఇప్పుడు మరీ ఎక్కువ మాడకూడదు, కొంచెం మంట తగ్గించుకుందాం. ఈ టైంలో 1 కప్పు కరివేపాకు కూడా వేసేస్తున్నాను. పచ్చి కరివేపాకు. ఇంకా స్టవ్ కట్టి పెట్టి మనము దీంట్లో, ఎందుకంటే మన అట్లా పెడితే మాడిపోతుంది కాబట్టి ఈ టైంలో పసుపు వేసుకున్నామండి. 1 స్పూన్ పసుపు వేసాను నేను. మనము 1 కేజీ కాబట్టి దీనికి తగినట్టుగా ఆల్రెడీ బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం తర్వాతైనా కలుపుకోవచ్చు. కొంచెం చూసి వేసుకున్నాం ఉప్పు. ఇప్పుడు నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఈ యొక్క వెల్లుల్లి కారం, బాగా స్పైసీగా తినేవాళ్ళు, నేనైతే 1 స్పూనే వేసినాను కారము, నేను ఎక్కువ వేయలేదు. అంతా ఇలా అయిన తర్వాత ఆల్రెడీ స్టవ్ కూడా కట్టి పెట్టేసినాను. ఇప్పుడు మనం ఈ యొక్క మరమరాలు నొక్కినప్పుడు గట్టిగా ఉండాలి. మెత్తగా ఉంటే అంత టేస్ట్ ఉండదండి. ఇది చిన్నగా అంత ఇట్లా కలిపేసుకోవడం. ఇంకా కారం బొరుగులను మనం ఇట్లా 8 డబ్బాలో పెట్టుకుందాం. బయట పెడితే ఈ చిల్ వెదర్కు ఇట్లా డిష్ అవుట్ చేసుకున్నాం. టైట్గా మూత ఉండే దాంట్లో మనం భద్రపరచుకుందాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు అన్నమాట. ఈవినింగ్ స్నాక్గా పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఐటమ్ ఇది. చూసారా, ఫైనల్గా నేను చేసినటువంటి ఈ మసాలా కారం బొరుగులండి. ఇవి ఇలా మనం ఈవినింగ్ టైము టీతో పాటుగా తీసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది. తినేవాళ్ళు ఇంకా కొంచెం దీన్ని నిమ్మరసం పిండుకొని కొంచెం ఆనియన్ ముక్కలతో కూడా ఇష్టపడేవాళ్ళు తినొచ్చు, లేదంటే అలాగే తినొచ్చు. ఈ యొక్క రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను నొక్కాలని కోరుతూ, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.